రైతుల సంక్షేమం దృష్ట్యా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినట్లు న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. నంద్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ఈ కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఫారూక్ మాట్లాడుతూ రైతుల అభ్యున్నతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రైతు శ్రేయస్సు కోసం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోందన్నారు. ఈ కార్యక్రమం మార్కెట్ డైరెక్టర్ ప్రముఖ న్యాయవాది తాతిరెడ్డి తులసిరెడ్డి అధ్యక్షతన జరిగింది. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జొన్నల కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. రైతులు మధ్యవర్తులపై ఆధారపడకుండా నేరుగా కేంద్రానికి పంటలను తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ శాఖ అధికారులు, మార్కెట్ సిబ్బంది, నంద్యాల ఆర్డీఓ, ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు. సార్ సార్ డబ్బులు ఇస్తారు, 30 రూపాయలు, 35, 40. అప్పుడు సమస్య ఉండదు కదా, మిస్యూజ్ అయిందనే ప్రాబ్లమే రాదు. కాబట్టి దయచేసి మినిస్టర్ గారికి కానీ, మీకు కానీ, ఆర్డీఓ గారికి కానీ, తులసిరెడ్డి గారికి కానీ మా విన్నపం ఏమంటే సంచులు దయచేసి ఇవ్వద్దు, ఇవ్వకుండానే చేసుకోండి. లేదు ముందే మీరు టైం చేసుకున్నారంటే అది మీరు ఆర్బీఐకి వెళ్ళడమే, అది ఖచ్చితంగా ఆన్లైన్లో ఎవరు ఉంటే అంతవరకు ఇవ్వడమా. ఒకవేళ ఆల్రెడీ మీరు సంచులు కొనింటే, కొనకపోతే మాత్రం ఇవ్వకపోవడం బెటర్. అది ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు వచ్చిన తర్వాత మన మంత్రి గారి చెరువుతో అచ్చెన్నాయుడు గారితో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి 1000 టన్నుల జొన్నలను మనం కొనుగోలు చేయించడం జరిగింది. అది మార్కెట్ యొక్క ఘనత అని చెప్తాను. అలాగే గతంలో ఈ సివిల్ సప్లైస్ ద్వారా 2024, 2025 గాను దాదాపు 27,000 మెట్రిక్ టన్నుల జొన్నలను కొనుగోలు చేయడం జరిగింది. ఈ సంవత్సరానికి దాదాపు 25,000 టన్నుల మెట్రిక్ టన్నులను కూడా అవుతుందని చెప్పేసి అంచనా వేయడం జరిగింది. కాబట్టి రైతులందరూ కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా తమ సరుకునంతా కూడా కొనుగోలు కేంద్రం ద్వారా విక్రయించుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అలాగే బాలేశ్వరెడ్డి గారు చెప్పినట్టు ఈ గన్ని బ్యాగ్స్ కొంత ఏర్పడింది. నా దగ్గరికి రైతులు వచ్చి చెప్పడం వల్ల నేను డిఎం అశ్వథ గారితో మాట్లాడి, సార్ పల్నాడు నుంచి వస్తున్నాయి, సంచులాన్ని తెప్పిస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది. బండాత్మకూరు మండలానికి, గోస్పాట మండలానికి కొన్ని ఇవ్వడం జరిగింది అని చెప్పి చెప్పడం జరిగింది. ఇంకా గోస్పాట మండలం, బండాత్మకూరు మండలం, నంద్యాల మండలం కూడా కోరుకుంది. అవి పూర్తి చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. అవి ఎటువంటి మిస్యూజ్ కాకుండా రైతులకు అందరికీ అందేలాగా చేయాలని చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అలాగే గతంలో లోకేష్ రెడ్డి చెప్పినట్టు 3 రోజులు 4 రోజులు లారీలు, ట్రాక్టర్లు అట్లే వెయిట్ చేయకుండా గోడౌన్స్ లో తక్షణమే సరుకు వస్తానే వెంటనే గోడౌన్స్ లో అన్లోడ్ చేయించి
వెంటనే రైతులకు ట్రాక్టర్ల వల్ల ఇచ్చి పంపించాలని చెప్పేసి కోరుతున్నా. అలాగే సత్వరమే ఈ డబ్బులు పడేటట్టు కూడా వాళ్ళ అకౌంట్లలో చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. గొడవపడకుండా రైతులు మీకు ఇచ్చిన సలహాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం తెలియజేసి మీకు సహాయ సహకారం చేస్తాం. కాబట్టి మంత్రి గారితో ఇప్పుడు ఇక్కడి నుంచి మాట్లాడదాం. అటు తులసిరెడ్డి గారు ఉన్నారు, ఏదంటే ఆయన విషయం తెలియజేయండి. డైరెక్టర్ గా ఉన్నారు, అమ్మాయి కూడా మంచి అమ్మాయి, అమ్మాయి పాపం మంచి కార్యక్రమం చేశారు. ఈరోజు చాలా సంతోషం. రైతులు ఇంతమంది వచ్చారు, ఇంకా పెద్ద ఎత్తులు రావాలి రైతులు. ఎందుకంటే వేసి ఎండాకాలం విషయం రైతులు రాలేకపోయినారు అనుకుంటా ఉన్నా, కానీ రైతులు పెద్ద ఎత్తులు ఇచ్చి ప్రభుత్వం చేతులు ఇవ్వాలా, మీరు స్పిరిట్ రావాలా. ఎందుకంటే ప్రభుత్వం ముందుకు వచ్చి మంచి కార్యక్రమాలు చేస్తా ఉంటే మీరందరూ వచ్చి ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇన్ని రకాల పంటలు ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం కూడా కొనలే, ప్రతి దీని కూడా కొనుక్కుంటా ఉన్నాం. మామిడికాయలు ఎప్పుడైనా అనుకున్నారా, అరటికాయలు ప్రభుత్వం గిట్టుబాటు ధర ఇస్తుందని అనుకున్నారా? మరి ఈ రకంగా ఉన్నాయి. ఇక్కడ నుంచి మనం మామిడికాయలు తర్వాత అరటిపండు పంపించాం. మన పడవలు సముద్రంలో నడిపోయినాయి, చెడిపోయినాయి పంట అంతా, మొత్తం ఎక్స్పోర్ట్ తగ్గిపోయింది. కాబట్టి దానిలో ఇంపోర్ట్ కూడా తగ్గిపోయింది. ఏదైనా సరే ఈ కార్యక్రమాన్ని మార్కెట్ లో పెట్టుకున్నాం. సహకరించిన మార్కెట్ డైరెక్టర్ చైర్మన్ గారు లేరు, వారికి కూడా ధన్యవాదాలు తెలుస్తాం. కాబట్టి రైతు సోదరులు ఇక్కడికి వచ్చేసి ఈ కార్యక్రమం పాల్గొని మీ ద్వారా ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు. వచ్చిన వాళ్ళు మన వాళ్ళు ఉన్నారు, కానీ తక్కువైనా దాంట్లో లాభపడి చాలా మంది మీ ద్వారా మనకు అర్థం కావాలనే. ఇక్కడ మాట్లాడేవారు మీరు లోకేష్ కానీ బాలేశ్వరరెడ్డి కానీ, ఇక్కడ వచ్చిన విష్ణు కానీ, అదేవిధంగా ప్రేమనాథ్ రెడ్డి మాట్లాడినారు. ఇంతమంది అధికారులు ఉన్నారు. ఇక్కడ వచ్చిన దాదాపు 100 మంది రైతులు 50 మంది రైతులు ఉంటే లబ్ధి పొంది ఎంతమంది పోతారు, మీ ద్వారా వేల మంది లబ్ధి పొందుతారు. వాళ్ళకు కూడా దృష్టి పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీ ద్వారా ఇంతమందికి మీ రిప్రజెంటేషన్ ద్వారా ఇంతమందికి లబ్ధి పొందుతారనే కృతజ్ఞత భావం వాళ్ళకు ఉండాలని చెప్పి ముఖ్యంగా కోరుకుంటూ మరి ఈ రోజు అవకాశం ఇచ్చినందుకు తులసిరెడ్డి గారికి, మరి అగ్రికల్చర్ అధికారులు ఎవరైతే ఉన్నారో వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకోవడం, మీ అందరి దగ్గర సేవ తీసుకోవడం.